అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో వచ్చేసి మొట్టమొదటిసారి వాళ్ళ అధికారుల నుంచి నాకు కాల్ వచ్చిందండి. వచ్చేసి ఏం చెప్పారంటే, నువ్వు చెప్పిన వీడియోలు మేము చూస్తున్నాం, సో ఏమీ తేడాలు ఏం చెప్పకు, ఏం ప్యానిక్లు ఏం చేయకు అని చెప్పేసి ఖచ్చితంగా వచ్చిందండి. కాల్ అయితే వచ్చింది. సో మనం ఫేమస్ అయిపోయాం, చైనాలో ఫేమస్ అయిపోయాం అన్నమాట. కానీ వీడియో చేయడానికి వేరే కారణం ఉందండి. యాక్చువల్లీ ఏంటంటే, మాకు ఇప్పుడు దాకా వాళ్ళు చెప్పలేదు ఎలా వస్తుంది నిమోనియా ఏంటి అది ఏం చెప్పలేదు మాకు. కాకపోతే దాని గురించి మీకు ఆల్రెడీ క్రితం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఆల్రెడీ. ఇప్పుడు మీకు ఆ టైం తీసుకొని ఎక్కువ ఆ వీడియోలో మీకు కనుక చూడకుండా ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో ఒకసారి చూడండి. దానికి ఉన్న సిమ్టమ్స్ మొత్తం అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఇప్పుడు దాకా మాకు తెలిసినంత వరకు ఏంటంటే, ఇప్పుడు దాకా డెత్స్ ఏమి రాలేదండి. డెత్స్ అయితే మాత్రం ఏమి రాలేదు. కాకపోతే మాత్రం ఇది సివియర్గానే అందరికి అటాక్ అవుతుంది, చాలా మందికి అటాక్ అవుతుంది. ఇది బయట ఉన్న వాళ్ళకి తెలియదండి, ఎందుకంటే ఎక్కడికెక్కడ ఆపేస్తున్నారు. మొత్తం ఇక్కడ చైనాలో ఏ మీడియా లేదండి. ఇంకా మొత్తం ఇండియాకి సంబంధించిన మొత్తం మీడియా అందరిని పంపేశారు వెనక్కి. సో ఏ రిపోర్టర్ ఎక్కడి నుంచి చైనా నుంచి బయటికి న్యూస్ అనేది వెళ్ళడం జరగదు. సో మనకి ఎవరికి ఏం తెలియదు. ఇంకా అంటే చాలామంది యూట్యూబర్స్ కూడా చెప్పారు ఇక్కడ బాగానే ఉంది అది అని చెప్పేసి. యాక్చువల్ వాళ్ళు చెప్పింది కూడా అబద్ధం కాదండి. మొత్తం బయట అంతా బాగానే ఉంటుంది. కాదు వచ్చిన వాళ్ళు అందరూ హాస్పిటల్లో ఉంటారు అంతే, దాని గురించి ఏం లేదు. కాదు కొంతమంది ఏమనుకుంటారు, నాకు జ్వరం వచ్చింది అనుకుంటారు, కొంతమంది ఇది అనుకుంటారు. కాకపోతే కొంతమందికి అయితే చాలామందికి అయితే నిమోనియా వచ్చేసిందండి. చాలామంది అయితే నేను మొన్న వీడియోలో చూపించినట్టు చాలామంది అయితే ఉన్నారు. ఇప్పుడు బెడ్స్ కూడా అంతమంది ఉన్నారు హాస్పిటల్లో. సో మీరు అయితే ఇది ప్రాణాంతకం మాత్రం కాదు, ఎవరు కంగారు పడకండి. కాకపోతే మీకు ఒక్క విషయంలో మీకు వార్నింగ్ చేయడం అయితే ఇది చేశానండి ఈ వీడియో. కారణం ఏంటంటే, మీకు న్యూ ఇయర్ అండి. ఇదివరకు కూడా సేమ్ ఇదే టైం అండి, న్యూ ఇయర్ టైంలో చైనీస్ ట్రావెలింగ్ చేస్తారు ఎక్కువ. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ న్యూ ఇయర్లో 3 సార్లు ఉంటాయండి వీళ్ళు. మన కర్మకాలి మనకు 3 సార్లు ఉంటాయి. మనకేంటంటే ఒకసారి చేసుకుంటాం, హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటాం, లేదంటే 31st నైట్ చేసుకుంటాం, లేదంటే ఇది క్రిస్మస్ టైంలో కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ వీళ్ళు ఏంటంటే 3 సార్లు చేసుకుంటారు. సో ఈ 3 సార్లు ఏంటంటే వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు డేట్లు చెప్పారండి, చెప్తే మళ్ళీ ఏదో ఒకటి మళ్ళీ అనవసరంగా. సో ఆ 3 సార్లు వీళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ట్రావెల్ చేసినప్పుడు ఖచ్చితంగా అంటించేస్తారు అందరికీ. సో ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఈ మంత్లో అంటే ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఖచ్చితంగా సెలబ్రేషన్స్కి వెళ్తారు. ఎవరైనా చైనాలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఈ మంత్రం ఎవరైనా బయటకు వెళ్ళి కనుక సెలబ్రేట్ చేసుకోవాలంటే మాస్క్ మాత్రం పెట్టుకోండి చాలు, ఇంకేం అక్కర్లేదు. పెద్ద కాంప్లికేటెడ్ కాదండి, జస్ట్ ఒక జ్వరంలా వస్తుంది. కాకపోతే ముసలి వాళ్ళు చిన్నపిల్లలు అయితే వాళ్ళ ఆకలి వేయదు, తినడం లేకపోవడం వల్ల వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఆ విషయం అంటే ప్రాబ్లం అయ్యే వాళ్ళు ఉన్నాయి, కానీ కేసు అయితే మాకు నమోదు కాలేదండి, మాకేం తెలియదు. నేనైతే హాస్పిటల్లోనే ఉంటున్నాను. సో నాకు ఇప్పుడు దాకా అయితే డెత్ కేసులు అయితే ఏమీ లేవండి. ఇప్పుడు దాకా అయితే సీరియస్ అయిన కేసులు అయితే ఉన్నాయండి. కాకపోతే సీరియస్ అయిన వాళ్ళు తీసుకువెళ్ళారు, నాకు తెలియదు. ఇంకా నన్ను అడగండి. అయితే ఇదైతే అందరికీ అంటుకునే మాత్రం చాలా ఫాస్ట్గా అంటుకుంటుంది. సో ఈ టైంలో మాత్రం ఎవరైనా చైనాలో ఉంటే మాత్రం బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ పెట్టుకోండి. జస్ట్ 1 మంత్ అండి చాలు. ఈ 1 మంత్ తర్వాత మొత్తం మామూలు అయిపోద్ది, ఎందుకంటే ట్రావెలింగ్లోనే అయిపోతాయి. ఇప్పుడు ఇదివరకు అక్కడి నుంచి కూడా ఇదే టైం అండి, ఇదే టైంలో స్టార్ట్ అయిందండి కరెక్ట్గా. అందరూ వీళ్ళు ట్రావెలింగ్ టైంలో చేసుకుంటారు, అందరూ గుంపుగా అయిపోతారు. ఇప్పుడు ఈ టైంలో చాలా దర్దుగా ఉంటుంది. మీరు వచ్చి చాలా జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళొద్దు అని చెప్పట్లేదు, మీరు హ్యాపీగా వెచ్చలోడికి వెళ్ళండి, ఏమైనా చేసుకోండి, కానీ మాస్క్ మాత్రం పెట్టుకోండి. ఇది మాత్రం మీకు చెప్తున్నా. ఎందుకంటే ఒక్కసారి ఇది ఏదన్నా అంటే మాకు తెలిసినంత వరకు ఇది ఓకే అండి, ఓకేగా వెళ్తుంది. సో ఎప్పుడన్నా ఇది కనుక కబుక్కుని కట్టలు తెంచుకోవటం అంటారు చూడండి, అది తెలుగులో కరెక్ట్గా అయితే అంటూ రావట్లేదు నాకు. అది కనుక చేయి దాటిందంటే మాత్రం చాలా ఇబ్బంది అండి. ఇది తర్వాత ఎలా మారుతుందో ఏంటో కూడా మనకు తెలియదు. సో మన జాగ్రత్తలో మనం ఉంటాం మంచిది. సో ఈ వీడియోని మాత్రం కొంచెం ఫార్వర్డ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా చూడండి. మీకు ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద అడగండి, నేనైతే ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఈ వీడియోలో మాత్రం చెప్పలేనండి చాలా విషయాలు. సో ఇంతవరకు మాత్రం ఈ వీడియోలో మాత్రం చెప్తున్నాను. ఇంకేమన్నా విషయాలు మీకు కావాలనుకుంటే మాత్రం కింద ఖచ్చితంగా అడగండి, కామెంట్స్లో మాత్రం ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను, మీకు చెప్తాను. ఎవరైనా చైనాలో ఉన్న వాళ్ళు మాత్రం నాకు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి, ప్రాబ్లం లేదు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా ఫీవర్స్ ఏమైనా వచ్చినా కూడా నాకు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి. నేను కూడా హాస్పిటల్ దగ్గర ఉంటాను కాబట్టి నేను మిమ్మల్ని చూసుకోవడానికి కూడా మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో గైస్ అందరూ జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ మీకు చైనాలో ఎవరన్నా స్టూడెంట్స్ గురించి ఏమన్నా బెంగపెట్టుకుని మాత్రం ఏం పట్టుకోకండి, అందరూ బాగానే ఉన్నారు. జస్ట్ ఈ టైంలో మాత్రం ఎవరో బయటకు వెళ్ళకండి, ఇది మాత్రం నేను చెప్పేదండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎంతో కొంత ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు జై హింద్.